ప్రైజ్ ద లార్డ్. BCE బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేటింగ్ ఫర్ ఇటర్నిటీ. ప్రభు అయిన యేసు క్రీస్తు ఘనమైన నామంలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ ఛానల్కు ఆహ్వానిస్తున్నాను. ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తూ ఇతరులకు షేర్ చేస్తూ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. అందుని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లరా, ఈ ఛానల్ ద్వారా మనము 2 సబ్జెక్ట్స్ని నేర్చుకుంటూ ఉన్నాం. మొదటిది బైబిల్ సర్వే, బైబిల్ గ్రంథంలోని 66 పుస్తకాలు ఒక్కొక్కటిగా మనం నేర్చుకుంటూ ఉన్నాం. అలాగే రెండవ సబ్జెక్టుగా మనము థియాలజీ, దైవశాస్త్రం. ఈ దైవశాస్త్రంలో ఉన్న సిస్టమేటిక్ థియాలజీలోని 10 భాగాలలో ఒక భాగము బిబ్లియాలజీని పూర్తి చేశాం. అయితే ఈరోజు ఈ సమయాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. బైబిల్ సర్వేలోని సంఖ్యాకాండం గురించి, ద బుక్ ఆఫ్ నెంబర్స్ గురించి మనము ఈరోజు నేర్చుకోబోతున్నాం. దైవజనుడైన మోషే రాసిన మొదటి 5 గ్రంథాలలో ఇంతవరకు మనము ఆదికాండము, నిర్గమాకాండము, లేవియాకాండము గురించి మనం నేర్చుకున్నాం. ఈరోజు సంఖ్యాకాండం గురించి మనము నేర్చుకోబోతున్నాం. పిల్లరా, గ్రంథకర్త మనందరికీ తెలిసినట్టుగానే దైవజనుడైన మోషే ద్వారా ఈ యొక్క గ్రంథము రాయబడింది. ఆ రాసిన కాలము 1450వ సంవత్సరం మొదలుకొని 1400 సంవత్సరం క్రీస్తు పూర్వము. ఈ యొక్క కాలంలో ఈ పుస్తకము రాయబడింది. దీంట్లో ఉన్న అధ్యాయాల సంఖ్య 36, అలాగే వచనాల సంఖ్య 1288. ముఖ్య అధ్యాయం 14వ అధ్యాయం, ముఖ్య వచనం 14వ అధ్యాయము 21వ వచనం. ప్రియులారా, ఈ సమయంలో మనము ఈ ముఖ్య అధ్యాయంగా ఎందుకు చెప్పబడింది అనేది మనం చూద్దాం. ముఖ్య అధ్యాయము సంఖ్యాకాండంలో 14వ అధ్యాయాన్ని ముఖ్య అధ్యాయంగా తెలియచేశారు. ఎందుకు అనంటే, ఇది ఇశ్రాయేలీలు కనాను దేశాన్ని వేగు చూసిన తర్వాత దేవుని మీద వారు అవిశ్వాసాన్ని చూపించారు. తద్వారా వారు శిక్షకు గురయ్యారు. సో దాని గురించి చాలా క్లుప్తంగా వివరణ ఇస్తూ ఈ యొక్క అధ్యాయాన్ని ముఖ్య అధ్యాయంగా వివరించడం జరిగింది. అలాగే ముఖ్య వచనాన్ని మనం గమనిస్తే సంఖ్యాకాండం 14వ అధ్యాయంలోనే 21వ వచనాన్ని ఇక్కడ మనం చూస్తే రాయబడిన మాట ఏంటి అనంటే, అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును అనే వచనాన్ని మరి ముఖ్య వచనంగా చూపించడం జరుగుతూ ఉంది. దీంట్లో ఉన్న ముఖ్య పదాలు ఏంటో మనం చూద్దాం. వారి యొక్క ప్రయాణానికి సంబంధించి యాత్ర, ద జర్నీ అనే మాట ముఖ్య పదంగా చెప్పబడుతోంది. ఇశ్రాయేలీలు ఎడారి ప్రయాణం గురించి ఈ యొక్క పుస్తకంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే వారు లెక్కించబడడం గురించి, అంటే ఇశ్రాయేలీలు లెక్కించబడడం గురించి, అలాగే వారికి ఇవ్వబడిన ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞల గురించి, అలాగే విశ్వాసము మరియు అవిశ్వాసము, దేవునిపై వారు విశ్వాసం కలిగి లేకపోవడము, ఇలాంటివన్నీ కూడా ముఖ్య పదాలుగా చెప్పబడుతూ ఉన్నాయి. ఈ పుస్తకంలో మనం ముఖ్య అంశముగా మనం చూసినప్పుడు ఇశ్రాయేలీలు యాత్ర మరియు పరీక్షలు, అంటే సీనాయి నుండి కనాను సరిహద్దు వరకు కూడా ప్రయాణం, వారి యొక్క అవిశ్వాసం, వారి తిరుగుబాటు మరియు దేవుని యొక్క విశ్వాస్యత, దీని గురించి మనం ఈ పుస్తకంలో మనం చూడవచ్చు. అలాగే దేవుని న్యాయము మరియు కరుణ అనే విషయాలు కూడా ఇందులో ముఖ్య అంశాలుగా ఉన్నాయి. అంటే వారి యొక్క అవిశ్వాసానికి శిక్ష, అయితే విశ్వాసులైన వారికి వాగ్దాన నెరవేర్పును ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ గ్రంథం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటో మనం చూద్దాం. అదేంటంటే, ఇశ్రాయేలీలు ఎడారిలో దేవునికి విధేయత చూపించడంలో విఫలమయ్యారని, అలాగే దేవుడు వారిని ఎలా నడిపించాడో వివరించడానికి ఇది ప్రధాన ఉద్దేశంగా తెలియచేయబడుతుంది. అంతేకాకుండా దేవుని పరిపాలన, శిక్ష మరియు కృపను చూపించుటకు ఇది ప్రధాన ఉద్దేశముగా రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంకొక ఉద్దేశాన్ని కనుక మనం గమనిస్తే, వారు విశ్వాసము లేకపోవడం వల్ల కలిగిన పరిణామాల గురించి హెచ్చరించడానికి ప్రధాన ఉద్దేశంగా ఇది రాయబడింది. అయితే ప్రియులరా, సంఖ్యాకాండం యొక్క 3 ప్రధాన భాగాలు అవి ఏంటనంటే, ఒకటి పాత తరం సీనాయి నుండి కాదేశు వరకు కూడా వారి యొక్క ప్రయాణం, అంటే సంఖ్యాకాండం 1వ అధ్యాయం మొదలుకొని 14వ అధ్యాయం వరకు కూడా వీరి పాత తరం గురించి తెలియజేస్తూ ఉంది. వారి యొక్క జనాభా లెక్కలు, అలాగే వారికి ఇవ్వబడిన సూచనలు, వారి యొక్క ప్రయాణాన్ని మనము ఈ 1వ అధ్యాయం మొదలుకొని 14వ అధ్యాయం వరకు కూడా మనము చూడవచ్చు. రెండవదిగా మనము అరణ్యంలో తిరుగులాడుట
వారు అరణ్యంలో దాదాపు 40 సంవత్సరాల పాటు తిరుగులాడారు. దాని యొక్క వివరణ సంఖ్యాకాండం 15వ అధ్యాయం మొదలుకొని 20వ అధ్యాయం వరకు కూడా అందులో ఇవ్వబడింది. మూడవదిగా మనం చూస్తే నూతన తరం గురించి చెప్పబడింది. ఈ నూతన తరము కాదేశ్ నుండి మోయాబు వరకు కూడా వారి యొక్క యాత్ర జరిగినట్టుగా మనం చూస్తున్నాం. దీని గురించిన వివరణ సంఖ్యాకాండము 21 అధ్యాయం మొదలుకొని 36 అధ్యాయాల వరకు కూడా ఇవ్వబడుతుంది. అంటే వారు చేసిన నూతనమైన ప్రయాణం, అలాగే నూతనమైన జనాభా లెక్కలు, అలాగే వారికి ఇవ్వబడిన నూతనమైన నాయకుడు, అలాగే వారికి ఇవ్వబడిన సూచనల గురించి ఈ 21 అధ్యాయం మొదలుకొని 36 అధ్యాయాల వరకు కూడా మనము చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత సంఖ్యాకాండంలో ఉన్న సారాంశం, అంటే ప్రతి ఒక్క అధ్యాయం గురించి ఏమేమి చెప్పబడిందో వాటి యొక్క సారాంశం. ఈ మొదటి అధ్యాయం, సంఖ్యాకాండం మొదటి అధ్యాయం చూస్తే జనాభా లెక్కల గురించి, అలాగే ఈ మొదటి నెలలో ఇశ్రాయేలును జనాభాలు లెక్కించడం జరిగింది. 12 గోత్రాల నాయకులు పేర్కొనబడ్డారు. 20 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు గల యోధులు లెక్కించబడ్డారు. వాటి యొక్క సంఖ్య చూసినట్లయితే దాదాపు 6,03,550 మంది యోధులు ఉన్నట్టుగా లెక్కించబడ్డారు. రెండవ అధ్యాయంకి వస్తే గోత్రాల ఏర్పాటుని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇశ్రాయేలీలు కుటుంబాల ప్రకారము వారి యొక్క గుడారాలు ఏర్పాటు చేయబడ్డాయి. అంతేకాదు ప్రతి గోత్రానికి నిర్దిష్టమైన స్థానం, అంటే తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం, ఏ గోత్రాలు ఏ దిక్కున ఉండాలో కేటాయించడం జరిగింది. మూడవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే లేవీల యొక్క పాత్ర ఏంటో కనిపిస్తూ ఉంది. అంటే లేవీలు అహరోను మరియు మోషే గోత్రము పవిత్ర సేవకులుగా ఎంపిక చేయబడుట, అలాగే వారు మిషనరీ బాధ్యతలు, అంటే ప్రత్యక్ష గుడారమును వారు ఏ రీతిగా సంరక్షణ చేయాలి అనే విషయాలన్నీ కూడా ఈ 3వ అధ్యాయంలో ఇవ్వబడుతూ ఉంది. 4వ అధ్యాయంలో మనం గమనిస్తే కహాతీయుల బాధ్యత, అంటే 30 సంవత్సరాలు మొదలుకొని 50 సంవత్సరాల వయసు గల లేవీయులు వారి పవిత్రతను గురించి, అలాగే పవిత్రమైన వస్తువులను మోయటానికి వారు నియమించబడిన విధానాన్ని తెలియజేస్తారు. అంటే కాహతీయులకు, అంటే లేవీల్లో ఒక వర్గం, వీరికి ముఖ్యమైన పనులు ఇవ్వబడ్డాయి. 5వ అధ్యాయానికి వచ్చినప్పుడు పరిశుద్ధత మరియు న్యాయంను గురించి వివరించబడతా వచ్చింది. అంటే అపవిత్రులు శిబిరానికి వెలుపట ఉండాలి, అంటే వారు బయట ఉండాలి. అలాగే వారు చెల్లించవలసిన నష్టపరిహారం గురించి, వారు అర్పించవలసిన బలుల గురించి, వారి యొక్క విశ్వాస ఘాతకు సంబంధించిన నియమాల గురించి అక్కడ వివరించబడుతూ వచ్చింది. అలాగే ఇందులో మనం సందేహాస్పద స్త్రీకి సంబంధించిన శపితమైన పరీక్షలు, అంటే వారు ఏ రీతిగా పరీక్షించబడ్డారు, వారు ఏ రీతిగా శాపగ్రస్తులయ్యారు, వారి శాపానికి సంబంధించి పరీక్ష, ఒక జల పరీక్ష అనేది వారికి నిర్ణయించడం జరుగుతూ ఉంది. 6వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు నాజీరుకు సంబంధించిన ప్రమాణాలు అనేవి ఇందులో వివరించబడుతూ వచ్చాయి. నాజీరు ప్రమాణం అంటే దేవునికి ప్రత్యేకంగా అంకితమైన వ్యక్తి యొక్క నియమాలు ఇందులో మనం చూస్తూ ఉన్నాం. అంటే నాజీరు చేయబడిన వాడు ద్రాక్షరసం త్రాగకూడదని, క్షౌరము చేయించుకొనకూడదని, శవమును ముట్టకూడదని మొదలైన నిషేధాల గురించి ఈ 6వ అధ్యాయంలో ఇవ్వబడతా వచ్చాయి. 7వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు నాయకుల కానుకల గురించి వివరించబడ్డాయి. అంటే 12 గోత్రాల నాయకులు ప్రత్యక్ష గుడారం కొరకు బంగారమే కానీ, వెండిని కానీ, పశువులను కానీ వారు అర్పించవలసిన ఆ విధి విధానాల గురించి 7వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 8వ అధ్యాయంలో మనము గమనించినప్పుడు దీపస్తంభము మరియు లేవీలు ప్రతిష్ఠించబడటం గురించి తెలియచేయబడుతుంది. అంటే సువర్ణ దీపస్తంభము, అలాగే దీపస్తంభాన్ని అమర్చడం గురించి, అలాగే లేవీలను ప్రత్యేకంగా ప్రతిష్ఠించడం గురించి ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 9వ అధ్యాయంకు మనం వచ్చినప్పుడు పస్కా పండుగ యొక్క వివరణ ఇవ్వబడుతుంది. అంటే వారు ఏ రీతిగా 2వసారి పస్కా పండుగను జరుపుకున్నారో, మేఘస్తంభము మరియు అగ్నిస్తంభం ద్వారా దేవుడు తన ప్రజలను ఏ రీతిగా నడిపించాడో ఈ 9వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. అలాగే 10వ అధ్యాయంలో మనం గమనిస్తే ఈ 10వ అధ్యాయంలో బూరలు ఊదుటను గురించి మరియు వారి ప్రయాణం గురించి వివరించబడతా ఉంది. 2 వెండి బూరలు తయారు చేయబడ్డాయి, అలాగే వారు ఊదడానికి ఇవ్వబడతా ఉన్నాయి. ఇశ్రాయేలీలు సీనాయి నుండి వారి యొక్క ప్రయాణాన్ని మరలా ప్రారంభించడం గురించి 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 11 నుంచి 12 అధ్యాయాలు ఇశ్రాయేలీల యొక్క ఫిర్యాదులు, వారి యొక్క తిరుగుబాటును గురించి వివరించబడుతున్నాయి. అంటే ప్రజలు మాంసం కోసము ఫిర్యాదు చేయడం, దేవుడు వారికి పూరేలను ఇవ్వటము, అలాగే మిరియాము మరియు అహరోనులు మోషేపై అసూయ చెందడము, మిరియాము కుష్ఠరోగముతో పీడితురాలు అవ్వటము, వీటి విషయాలన్నీ కూడా ఈ 11 నుంచి 12 అధ్యాయాలు కూడా వివరించబడతా వచ్చాయి.
13 నుంచి 14 అధ్యాయాలు కనుక చూస్తే ఈ వేగుల వారు మరియు వారి యొక్క అవిశ్వాసం గురించి మనం చూస్తూ ఉన్నాం. అంటే 12 మంది వేగుల వారు కనానుని పరిశీలించడానికి పంపించబడ్డారు. అందులో యెహోషువ, కాలేబు కూడా ఒకరు. వారిద్దరు మాత్రము విశ్వాసంతో మాట్లాడారు. మిగతా 10 మంది మాత్రము భయపడి తిరుగుబాటు చేయడానికి వారు కారణమయ్యారు. అంతేకాదు దేవుడు 40 సంవత్సరాలు అరణ్యంలో తిరుగులాడాలని వారికి శిక్ష విధించాడు. సో ఈ విషయాలన్నీ కూడా 13 నుంచి 14 అధ్యాయాలు మనం చూస్తూ ఉన్నాం. 15వ అధ్యాయంకి వచ్చేసరికి బలుల గురించి, సబ్బాతు ఆచరించడం గురించిన నియమాలు ఈ 15వ అధ్యాయంలో ఇవ్వబడ్డాయి. అలాగే 16వ అధ్యాయంలో చూస్తే కోరాహు అనే వ్యక్తి తన యొక్క జనాంగాన్ని సమకూర్చుకుని తిరుగుబాటు చేశాడు. మళ్ళా అతనికి ఇవ్వబడిన శిక్షణ గురించి ఈ 16వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 17వ అధ్యాయంకి వచ్చేసరికి అహరోను యొక్క యాజకత్వము ఏ రీతిగా రుజువుపరచబడింది అనే విషయాలు 17వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 18వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు యాజకులు మరియు లేవీయులు వారు చేయవలసిన విధి విధానాలు ఏమై ఉన్నాయి అని చెప్పి అందులో వారి యొక్క బాధ్యతల గురించి చెప్పబడుతూ వచ్చింది. 19వ అధ్యాయంలో మనం గమనిస్తే ఎర్రని ఆవు, ఎర్రని పెయ్యి దానిని బలి ఇచ్చుట ద్వారా ఇశ్రాయేలులందరినీ పవిత్రీకరించడం లేకపోతే పరిశుద్ధపరచడం గురించిన వివరణ 19వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 20 నుండి 21 అధ్యాయాలు మనం గమనిస్తే మోషే ఇక్కడ ఒక తప్పు చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే విషసర్పము ప్రజలను కాటు వేయడం గురించి, వారికి ఇవ్వబడిన పరిష్కారం గురించి ఈ యొక్క 20 నుంచి 21 అధ్యాయాల్లో మనం చూస్తున్నాం. మోషే దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా రాతిని కొట్టాడు. అతనికి కనానులోనికి ప్రవేశించకూడదనే శిక్ష విధించబడింది. అలాగే విష సర్పాల ద్వారా ప్రజలకు శిక్ష విధించబడింది. వెండి సర్పము అక్కడ స్తంభం మీద పైకెత్తబడటం బట్టి వారందరూ కూడా దాన్ని నిదానంగా చూసి వారు బ్రతికారు. ఇది అంటే యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మరణానికి గుర్తుగా ఉంది. అలాగే 22వ అధ్యాయము నుంచి 24వ అధ్యాయం వరకు మనం చూస్తే బిలాము మరియు బాలాకు గురించి మనము ఇక్కడ వివరంగా మనం చూస్తా ఉన్నాం. అంటే మోయాబు రాజు అయిన బాలాకు ఇశ్రాయేలును శపించడానికి బిలామును పిలిపించాడు. బిలాము గాడిద మీద వెళ్తూ ఉన్నప్పుడు గాడిద అతనితో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే దేవదూత కూడా అడ్డుపడ్డట్టుగా మనం చూస్తున్నాం ఈ అధ్యాయంలో. బిలాము ఇశ్రాయేలును శపించడానికి పిలువబడ్డాడు. అయితే అతడు శపించడానికి బదులుగా వారిని ఆశీర్వదించిన సందర్భాలు ఈ 22 నుంచి 24 అధ్యాయాలు మనం చూస్తూ ఉన్నాం. 25వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు మోయాబు దేశంలో ఇశ్రాయేలీలు పాపం చేయటం గురించి చెప్పబడుతూ ఉన్నాం. అంటే ఇశ్రాయేలీలు మోయాబు స్త్రీలతో విభచరించి వారి దేవుడైన బయల్పేరుకు పూజలు చేశారు. అలాగే దీని ద్వారా ఏమైందంటే ఇశ్రాయేలీలు ప్రజల మీద దేవుని యొక్క కోపం వచ్చింది. అక్కడ తెగులు ప్రారంభమైంది. ఫినెహాసు అంటే ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు ఒక ఇశ్రాయేలీని మోయాబు స్త్రీతో కలిసిన దృశ్యాన్ని చూసి వారిని ఈటతో చంపి తెగులును ఆపుతాడు. దీనికి గుర్తుగా దేవుడు ఫినెహాస్తో సమాధానపరమైన ఒక నిబంధన చేశాడు. కాబట్టి ఇదంతా కూడా 25వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 26 నుంచి 27 అధ్యాయాలు కనుక మనం గమనిస్తే ఇశ్రాయేలీలు రెండవసారి లెక్కించబడడం గురించి ఇందులో మనం చూస్తూ ఉన్నాం. అంటే మోషే మరియు ఎలియాజరు కొత్త తరాన్ని లెక్కించి వారి గోత్రాలను విభజించారు. అలాగే యెహోషువ నాయకుడిగా ఎంపిక అవడం గురించి, అదే రీతిగా మోషే దేవుని ఆజ్ఞపై యెహోషువను తన తర్వాత వారసుడిగా నియమించడం గురించి 26 నుంచి 27 అధ్యాయాలు మనము చూస్తూ ఉన్నాం. అదే రీతిగా 28 నుంచి 29 అధ్యాయాలు కనుక మనం గమనిస్తే యాగాలు మరియు పండుగల విధులు, అంటే వారు బలులు ఏ రీతిగా అర్పించాలి, పండుగలు ఏ రీతిగా చేయాలి అనే విషయాల గురించి ఇందులో వివరంగా ఇవ్వబడ్డాయి. దహన బలులేంటి, నైవేద్య బలులేంటి, విశ్రాంతి దినాలేంటి, పస్కా పండుగలేంటి మొదలైనవి అన్నీ కూడా వివరంగా ఈ 28, 29 అధ్యాయాల్లో ఇవ్వబడుతూ వచ్చాయి. అలాగే 30వ అధ్యాయాన్ని కనుక గమనిస్తే ప్రమాణాలు మరియు నిబంధనల గురించి, అంటే ఒక వ్యక్తి ఏదైనా ప్రమాణము లేదా నిబంధన చేస్తే దాన్ని ఉల్లంఘించకూడదు, దానికి సంబంధించిన నియమాలు, అలాగే స్త్రీలు చేసిన ప్రతిజ్ఞకు కొన్ని నియమాలు ఇందులో వివరించబడ్డాయి. అలాగే 31వ అధ్యాయాన్ని కనుక గమనిస్తే మిద్యానీయులపై ఇశ్రాయేలీలు యుద్ధం చేశారు. దాని సంఘటన ఇక్కడ తెలియచేయబడింది. దేవుడు ఇశ్రాయేలీలకు మిద్యానీయులను శిక్షించమని ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీలు వారి యొక్క సైన్యం మిద్యానీయులను ఓడించింది. యుద్ధంలో వచ్చిన ఆ దోపిడీని శుద్ధి చేసి దానిని విభజించుట, దీని అంతటి గురించి 31వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయంలో కనుక చూస్తే రూబేను, గాదు మరియు మనస్సే ఈ అర్ధగోత్రాలు ఏమైందంటే వారు యోర్దానుకు తూర్పు భాగంలో వారు ఒక ఫలవంతమైన భూమిని వారు కోరుకున్నారు. మోషే వారిని హెచ్చరించిన
వారు యుద్ధములో ఇతర గోత్రాలకు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి తద్వారా వారు కోరుకున్న ఆ భూభాగము వారికి ఇవ్వబడింది. అలాగే 33వ అధ్యాయముకు మనం వచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణ సారాంశం గురించి తెలియజేస్తుంది. అంటే ఐగుప్తు నుండి కనాను వరకు వారు ప్రయాణించిన 42 స్థలాల పట్టికను గురించి ఈ 33వ అధ్యాయంలో వివరంగా ఇవ్వబడింది. 34వ అధ్యాయం మొదలుకొని 36వ అధ్యాయం వరకు చూస్తే ఈ కనాను వాగ్దాన భూమి ఏదైతే ఉందో దానిని విభజించి వారికి ఇవ్వబడింది. వాటి యొక్క నియమాలు కూడా ఇందులో ఇవ్వబడ్డాయి. అంటే కనాను భూమి గోత్రాలకు ఎలా పంచబడాలో వివరించబడింది. అలాగే లేవీలకు ప్రత్యేక నగరాలు కేటాయించబడ్డాయి. స్త్రీలకు సంక్రమించే స్వాస్థ్యము అంటే సెలోపెహాదు కుమార్తెల విషయంలో స్త్రీలు తమ స్వాస్థ్యాన్ని ఎలా కాపాడుకోవాలో దానికి సంబంధించిన నియమాలు ఈ అధ్యాయాల్లో వివరించబడతా వచ్చాయి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇంతవరకు కూడా మనము సంఖ్యాకాండంకు సంబంధించిన వివరణను మనం నేర్చుకున్నాం. మీరందరూ కూడా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముచున్నాను. మరి దేవుని చిత్తం అయితే ఈ బైబిల్ సర్వేలోని మరొక పుస్తకంతో మీ ముందుకు వస్తాము. అంతవరకు దేవుడు మనకి తోడుగా ఉండునుగాక. ప్రియులారా, మీరందరూ కూడా చక్కగా నేర్చుకుంటున్నారని నేను నమ్ముచున్నాను. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారని, అలాగే మీరు ఆశీర్వదించబడుతున్నారని నేను నమ్ముచున్నాను. ఒకవేళ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి, ఇతరులకు షేర్ చేయండి. మీ యొక్క ప్రశ్నలు ఏమైనా ఉంటే కమెంట్ ద్వారా మీరు తెలియపరచాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. స్టే ట్యూన్. BCE బిబ్లికల్ క్రిస్టియన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేటింగ్ ఫర్ ఇటర్నిటీ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.